హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 34. కానీ ఏంటి? రీచా ఆసక్తిగా అడిగింది. ఏమీ లేదులే, జాహ్నవి ఒక నిట్టూర్పు విడుస్తూ చెప్పింది. కొద్దిసేపటికి రాహుల్ వచ్చి ముందు సీట్లో కూర్చున్నాడు. అప్పటికే హోటల్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేశారు. ఒక్క నిమిషం, సిద్ధార్థ్ వస్తున్నాడు. రాహుల్ వాళ్ళిద్దరి వైపుకు చూస్తూ చెప్పాడు. అదే సమయంలో జాహ్నవి వైపున్న కారు తలుపు తెరుచుకుంది. సిద్ధార్థ్ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. అతను కూర్చోగానే జాహ్నవి వెంటనే కొంచెం రీచా వైపుకు జరిగి కూర్చుంది. సిద్ధార్థ్, పోలీసులు వెళ్ళిపోయారా? రాహుల్ వెనక్కి తిరిగి అడిగాడు. సిద్ధార్థ్ చిన్నగా సమాధానం చెప్పాడు. ఆ వెంటనే డ్రైవర్ కి కారు నడపమని సైగ చేయటంతో కారు ముందుకు కదిలింది. సిద్ధార్థ్, కానీ ఆ విషయం ఎక్కడి నుండి వచ్చింది? రాహుల్ మళ్ళీ వెనక్కి తిరిగి అడిగాడు. నాకైతే తెలియదు. బహుశా వ్యాపారంలో ఉన్న శత్రుత్వం కారణంగా ఎవరైనా ఇలా చేసి ఉండొచ్చు. సిద్ధార్థ్ ప్రశాంతంగా అన్నాడు. లేదంటే ఇంకెవరినో లక్ష్యంగా చేసుకుని ఇచ్చి ఉండొచ్చు. పొరపాటు నా వ్యక్తికి వెళ్ళి ఉండొచ్చు కదా. రాహుల్ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. తెలియదు, పోలీసులు విచారణ చేస్తున్నారు. చూద్దాం ఏం బయటపడుతుందో. సిద్ధార్థ్ దీర్ఘంగా శ్వాస తీసుకుని సీటు వెనక్కి అనుకున్నాడు. అతను అలా కదలడంతో అనుకోకుండా జాన్వీకి మరింత దగ్గరగా జరిగాడు. జాన్వీ వెంటనే తన శరీరాన్ని కొంచెం ముడుచుకుని రీచా వైపుకు ఒదిగింది. కానీ ఒకవైపు రీచా, మరొక వైపు సిద్ధార్థ్ ఉండడంతో ఆమెకు కదిలే అవకాశం కూడా లేకుండా పోయింది. అతని దగ్గర నుండి వస్తున్న పరిమళం ఆమెను మరింత ఇబ్బందికి గురి చేస్తుంది. ఆమెకు తెలియకుండానే ఏదోలా అనిపించింది. సిద్ధార్థ్ బహుశా ఎక్కువగా మద్యం సేవించి ఉండడంతో అతని పరిమళంలో కూడా మద్యం వాసన కలిసినట్లు అనిపించింది. జాన్వీకి మాత్రం ఆ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యంగా అనిపించింది. కొద్దిసేపటికి కారు బోస్లే వెళ్ళ ముందు ఆగింది. రీచా, జాన్వీ వెంటనే కారులో నుంచి దిగారు. జాను, రాత్రి చాలా అయిపోయింది. నువ్వు ఆ మొదటి గదిలోనే వెళ్ళి పడుకో, ఏం భయపడుకో. ఆంటీతో నేను ఇప్పటికే మాట్లాడ్డాను అంటూ రీచా లోపలికి వస్తూనే జాన్వీతో చెప్పింది. ఇక జాన్వీకి అక్కడ ఉండాలనే ఆలోచన ఏమాత్రం నచ్చలేదు. కానీ ఇంత రాత్రి వేళ, అందులోనూ ఈ చీరలో బయటికి వెళ్ళడం కూడా ఆమెకు సరికాదనిపించింది. చేసేదేమీ లేక మళ్ళీ అదే గది ముందు నిలబడింది. ఈసారి లోతుగా శ్వాస తీసుకుని తలుపు తెరవబోతూ ఉండగా జాన్వీ వెనక నుంచి వినిపించిన ఆ పిలుపుతో ఆమె ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది. సిద్ధార్థ్ తన గది ముందు నిలబడి ఉన్నాడు. అతను నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. జాన్వీ అతని వైపుకు ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడిపోయింది. ఏంటి అని ఆమె మెల్లగా అడిగింది. సిద్ధార్థ్ మాత్రం ఆమెనే చూస్తూ కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. జాన్వీ మెల్లగా అంది. నువ్వు నాకు విష్ చేయలేదు కదా? సిద్ధార్థ్ అనడంతో ఆమె ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. విష్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తనని విష్ చేయనివ్వలేదు. ఇప్పుడు మాత్రం హ్యాపీ బర్త్డే సార్ అంటూ ఆమె తన చేతిని ముందుకు చాపింది. సిద్ధార్థ్ ఆమె చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక్కసారిగా తనకి ఏదోలా అనిపించింది. వెంటనే తన చేతిని అతని చేతిలో నుంచి వెనక్కి లాక్కుంది. కానీ నాకు గిఫ్ట్ ఇవ్వు అంటూ సిద్ధార్థ్ తన చేతిని వెనక్కి తీసుకుంటూ అన్నాడు. అతని మాట అర్థం కాక ఆమె అయోమయంగా చూసింది. ఇది నా బర్త్డే, నాకు గిఫ్ట్ ఇవ్వవా అంటూ అతను మరోసారి అడిగాడు. నేనేమి ఇవ్వాలి అంటూ ఆమె తడబడుతూ అడిగింది. సిద్ధార్థ్ ఒక అడుగు ముందుకు వేయటంతో జాన్వీ గబగబా ఒక అడుగు వెనక్కి వేసింది. అలా వెనక్కి వెళ్తూ గది తలుపుకు తగిలి ఆగిపోయింది. అతను మరో అడుగు ముందుకు వేశాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం చాలా తక్కువగా ఉంది. జాన్వీ శ్వాస బిగబెట్టి అతని వైపుకు చూస్తూ నిలబడిపోయింది. అదే సమయంలో సిద్ధార్థ్ తన చేతిని ముందుకు చాపి ఆమె చెంపపై మెల్లగా ఉంచాడు. ఇక ఆమె శ్వాస ఒక్కసారిగా బరువెక్కింది. అతని వేలు ఆమె చెంపపై మెల్లగా కదులుతూ చెవి వెనుకకు చేరింది. ఆమెకి ఏదోలా అనిపించింది. తెలియకుండానే ఆమె శరీరంలో వణుకు మొదలైంది. ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకుపోయాయి. తన ముఖానికి అతని వేడి శ్వాస తగులుతున్న అనుభూతి ఆమెను మరింత కలవరపెట్టింది. అతని పెదవులు తెలియకుండానే వణుకాయి. అతను సేవించిన మద్యం వాసన కూడా ఆమెకు స్పష్టంగా తగిలింది. ఆ క్షణంలో జాహ్నవికి ఏమీ అర్థం కాలేదు. చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఒక్కసారిగా నిశ్చలంగా ఆగిపోయినట్టుగా అనిపించింది. ఆమె మనసులో మాత్రం ఏవేవో తెలియని భావాలు అలజడి రేగుతున్నాయి. అతని పెదవుల స్పర్శ తన చెంపపై చెవికి అతి దగ్గరగా ఆమెను పూర్తిగా మైమరిపించింది. చెవి దగ్గర ఏదో సున్నితంగా తగులుతున్నట్టు అనిపించడంతో ఆమె దూరంగా జరిగింది. అప్పటికే తనకి భయంతో చెమటలు పడ్డాయి. ఆమె మాత్రం కదలలేని విగ్రహంలా అలాగే నిలబడిపోయింది.
చాలా సేపటికి తర్వాత థ్యాంక్ యూ అతని స్వరం ఆమె చెవుల్లో మెల్లగా ప్రతిధ్వనించింది. అయినా జాహ్నవి కళ్ళు తెరవలేదు. ఆమె ఇంకా ఆ క్షణం నుంచి పూర్తిగా బయటికి రాలేకపోయింది. అందులో తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించడంతో ఆమె ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి సిద్ధార్థ్ తన గదిలోకి వెళ్తూ కనిపించాడు. జాహ్నవి ఫాస్ట్ గా తన గది తలుపు వైపుకు తిరిగింది. తలుపు తెరవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. ఎలాగోలా తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. ఆమె వెంటనే తనను తను మంచంపైనే వాల్చుకుంది. ఆమె శ్వాస వేగంగా నడుస్తుంది. కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నా ఆమె మనసులో మాత్రం ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. అసలు అసలు ఇప్పుడు ఏం జరిగింది? నేను కలలో ఉన్నానా? ఇప్పటికే నా చెంపపై అతని స్పర్శ తాకిన అనుభూతి ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. తెలియకుండానే ఆమె చెయ్యి తన చెంపపైకి వెళ్ళింది. వెంటనే సిగ్గుతో తన ముఖాన్ని రెండు చేతులతో కప్పేసుకుంది. ఈ రోజు తనకే తన పరిస్థితి అర్థం కావట్లేదు. కానీ ఆమె మనసంతా చెప్పలేని ఆనందంతో నిండిపోయింది. పొట్టలో వేలాది సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏదో కొత్త అనుభూతి ఆమె నలుముకుంది. అలాగే ఒకటి రెండు సార్లు మంచంపై అటు ఇటు తిరిగి చివరికి రెండు చేతులపై గెడ్డ మానించి బోర్లా పడుకుంది. అయ్యో, ఇదేం జరుగుతుంది? నా మనసు ఎందుకింత చంచలంగా మారింది? ఇప్పుడే నిజంగా అతను నన్ను ముద్దు పెట్టుకున్నాడా? కానీ ఎందుకు? మరి నేను ఎందుకెంత సంతోషపడుతున్నాను? అతను ఎందుకని అడ్డుకోలేదు? పైగా అతని దగ్గరతనాన్ని ఆస్వాదిస్తూ ఎందుకు ఉండిపోయాను? జాను, నీలో ఇదేం కొత్త మార్పు? ఏదో నాట్యం చేయాలనిపిస్తుంది, పాట పాడాలి అనిపిస్తుంది. ఆమె మనసులో ఒక మధురమైన పాట స్వయంగా మోగింది. ఆ పాటను మనసులోనే వింటూ జాన్వి మరో రెండు సార్లు మంచంపై అటు ఇటు దొల్లి ఒక్కసారిగా డబ్బని ఇక అనుకుంటూ ఉండగానే కింద పడిపోయింది. వెంటనే ఆమె నోటి నుంచి చిన్న కేక బయటపడింది. అమ్మా! జాన్వి నడుమును పట్టుకుని నెమ్మదిగా లేచి కూర్చుంది. ఛే, నేనేం చేస్తున్నాను? పిచ్చిదానిలా మారిపోయానా? చిన్నపిల్లల మంచంపై దొల్లుతున్నాను, పాటలు కూడా పాడుకుంటున్నాను. కాదు కాదు, నాకేదో పిచ్చి పట్టినట్టుంది. ఒక్క చోట కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాను ఎందుకో అని తనలో తానే అనుకుంటూ లేచి ఎదురుగా చూసింది. అక్కడ అద్దంలో తన ప్రతిబింబం కనిపించింది. ఆమె అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. వావ్ జాను, ఈ రోజు నువ్వు మరింత అందంగా మెరిసిపోతున్నావు అని తనను తానే చూసుకుని నవ్వుకుంది. అదే సమయంలో ఆమె చూపు చెవిలో ఉన్న ఇక టాప్స్ పై పడింది. అరే, ఇవి నా చెవిలోకి ఎలా వచ్చాయి? ఇవైతే సిద్ధార్థ్ దగ్గర ఇరుక్కుపోయాయి కదా డాన్స్ చేస్తున్నప్పుడు. అంటే అప్పుడే ఆయన నా చెవికి ఇవి పెట్టారా? అందుకే ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించిందా? అంటే ఆయన నా చెవికి ఈ టాప్స్ మాత్రమే పెట్టాడా? మిగతాదంతా నా ఊహేనా? జాన్వి మరింత అయోమయంలో పడిపోయింది. అయ్యో, ఈ సిద్ధార్థ్ చాలా ప్రమాదకరమైన మనిషి. ఇతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇతను దగ్గరకు రాగానే నా మనసు కలల లోకంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పటికీ నిజంగానే కలలనే కంటుంది. అంతేకాదు, నేహా మేడం ఆయనకు ప్రియురాలు. అలాంటప్పుడు ఆయన గురించి ఇలా ఆలోచించడం కూడా తప్పే. ఆయన నన్ను తన పాదాల దగ్గర నిలబడిచ్చే స్థాయిలో కూడా చూడరు. జాను, ఇక మనసును చాలా దూరం వెళ్ళకముందే నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో, లేదంటే తర్వాత బాధపడతావు అని తనకు తానే చెప్పుకుంది. లోతుగా ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ వచ్చి మంచంపై కూర్చుంది. ఈ మనసు కూడా ఎంత విచిత్రమో, క్షణంలో ఆకాశంలోనే ఎగిరిపోతుంది, మరో మరో క్షణంలో నేలపై పడిపోతుంది అని వెటకారంగా నవ్వుకుంది. కాసేపటి క్రితం నెమలి పింఛంలా తేలికగా తేలియాడిన ఆమె మనసు ఇప్పుడు మాత్రం మళ్ళీ బాధతో భారంగా మారిపోయింది. తర్వాత ఆమె వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తాజాగా రెడీ అయ్యింది. మార్చుకోవడానికి వేరే డ్రెస్ లేకపోవడంతో అదే చీరలో వచ్చి మంచంపై పడుకుంది. కానీ ఆ రోజు ఆమెకి ఎంత ప్రయత్నించినా నిద్రే రాలేదు. మనసులో చెప్పలేని అలజడి, బెంగ, బాధ, కోపం ఇలా ఎన్నో భావాలు కలగలిపి ఆమెను వెంటాడుతున్నాయి. కళ్ళు మూసిన ఆమెకు కనిపించింది మాత్రం సిద్ధార్థే. అతనితో గడిచిన ఆ క్షణాలే. అదే సమయంలో హోటల్లో జరిగిన విషం ఘటన కూడా ఆమెకు గుర్తొచ్చింది. ఆ ఆలోచనతో ఆమెకు పూర్తిగా నిద్ర పారిపోయింది. ఆ అమ్మాయి పైనే ఆమెకు మళ్ళీ అనుమానం కలిగింది. ఏమో, సిద్ధార్థ్ కోసం పెట్టిన విషమే అయి ఉండొచ్చా? లక్కీగా అది ఇంకొకరి ప్లేట్లోకి వెళ్ళిపోయిందేమో. ఈ విషయం సిద్ధార్థ్కి చెప్పాలా? కానీ ఒకవేళ అమ్మాయి ఏమీ చేయకపోయి ఉంటే అప్పుడు అనవసరంగా సిద్ధార్థ్ కోపానికి ఆమె బలవుతుంది.
ఇప్పటికే ఇక ఈ హిట్లర్ కోపం కంటే మామూలు విషయం ఏమి కాదు కదా అంత కోపం. కానీ ఇలా మౌనంగా కూర్చోవడం కూడా సరైంది కాదు కదా. అలా ఎలా ఊరుకుంటాను? ఒకవేళ ఇదంతా నిజంగానే ఈ అమ్మాయి చేసుంటే మళ్ళీ సిద్ధార్థ్ ప్రాణం తీసేందుకు ప్రయత్నించే అవకాశం కూడా ఉంది కదా తను అని అనుకుంటూ జాన్వి మరింత ఆందోళనలో పడిపోయింది. ఆమెకు మళ్ళీ మళ్ళీ సిద్ధార్థ్ గురించి ఆలోచనలు వస్తున్నాయి. అతని క్షేమం గురించే బెంగ పెరుగుతుంది. ఈ విషయం గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం బయటపడాలి. ఆ అమ్మాయి సిద్ధార్థను తిట్టిన తీరు చూస్తే ఆమె మనసులో అతనిపై ఎంత కోపం ఉందో క్లియర్ గా తెలుస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ ఏదైనా చేయడం కూడా అసాధ్యం కాదు. లేదు, రేపే ఆమెను కలిసి ఈ విషయం మొత్తం తేల్చుకోవాలి అని అనుకుంది. వెంటనే మరో ఆలోచన వచ్చింది. కానీ ఆమె నిజం చెప్తుందా? ముందుగా మాట్లాడి చూద్దాం. అవసరమైతే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని హెచ్చరిస్తాను. అవును, రేపు ఆమెను తప్పకుండా కలవాలి అని జాన్వి గట్టిగా నిర్ణయించుకుంది. అప్పటికే రాత్రి 3 గంటలు దాటిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర రాలేదు. చివరకు తెల్లవారుజామున 6 గంటలకే లేచి రీచా గది వైపుకు వెళ్ళింది. ఇంకా గాఢ నిద్రలో ఉన్న రీచాను నిద్రలేపింది. జాను, ఇంత పొద్దుటే ఎందుకు వచ్చావు అని ఆవలిస్తూ అడిగింది రీచా. రీచా, ఇదిగోని చీర పూర్తిగా మడతలు పడిపోయింది అని తన ఒంటిపై ఉన్న చీరని చూపిస్తూ జాన్వి అంది. బేబీ, ఈ చీర నేనే నీ కోసం కొన్నాను. ఇది ఇక నీదే అని మరోసారి ఆవలిస్తూ రీచా చెప్పింది. వద్దు వద్దు, ఇది చాలా ఖరీదైన చీర, నాకు అవసరం లేదు. దయచేసి ప్రస్తుతం వేసుకోవడానికి వేరే డ్రెస్ ఇవ్వు. నా బ్యాగ్ కారులోనే ఉండిపోయింది. ఆ కారు తాళం ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియడం లేదు అని అంది జాన్వి. అయ్యో, నా బ్యాగ్ కూడా కారులోనే ఉంది. కారు తాళం సిద్ధార్థ్ దగ్గరే ఉండి ఉంటుంది. వెళ్ళి ఆయన్నే అడుగు. నాకు మాత్రం చాలా నిద్రగా ఉంది అని దుప్పటి తలపైకి లాక్కుని చెప్పింది రీచా. రీచా అని జాన్వి గట్టిగా పిలుస్తూ ఆమె తలపై ఉన్న దుప్పటిని లాగేసింది. దాంతో రీచా చిన్నపిల్లల పెదవి బిగించి ముఖం పెట్టుకుంది. అయితే రాహుల్కు ఫోన్ చేయి, ఆయన కారు తాళం తీసుకొస్తారు అని జాన్వి బుజ్జగిస్తూ అంది. రాహుల్ తెల్లవారుజామునే తన మీటింగ్ కోసం వెళ్ళిపోయాడు. జాను, ప్లీజ్ డార్లింగ్, నన్ను కాస్త నిద్రపోనివ్వు. ఈ రోజు నా పెళ్లి కదా, నిద్రపోకపోతే కళ్ళ కింద నల్లటి వాల్యాలు వచ్చేస్తాయి అంటూ రీచా ముద్దుగా ముఖం చిట్లించింది. సరే పడుకో అని జాన్వి నిట్టూర్పు విడిచి గది బయటకు వచ్చింది. ఎంత ఆయనకు దూరంగా ఉండాలని అనుకుంటే అంతే పరిస్థితులు మళ్ళీ ఆయన ముందుగా తీసుకొస్తున్నాయి అని మనసులోనే అనుకుంటూ నడుస్తూ వచ్చి సిద్ధార్థ్ గది ముందు ఆగింది. చుట్టూ ఒకసారి చూసింది. అక్కడ పనివాళ్ళు కూడా ఎవరూ కనిపించలేదు. చివరకు ధైర్యం చేసి తలుపును మెల్లగా తట్టింది. ఇక కొద్దిసేపటికే తలుపు తెరుచుకుంది. ఎదురుగా సిద్ధార్థ్ నిలబడి ఉన్నాడు. అప్పటికే ఫ్రెష్ అయ్యి పూర్తిగా రెడీ అయి ఉన్నాడు. అతన్ని చూడగానే నిన్న జరిగిన సంఘటన ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు మెదిలింది. వెంటనే సిగ్గుతో తలదించుకుంది. తెలియకుండానే గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఆమె తల వంచుకుని చూపును అటు ఇటు తిప్పింది. హలో అని అతని గొంతు వినిపించగానే ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది. హలో, గుడ్ మార్నింగ్ సార్ అని జాన్వి కష్టంగా చిరునవ్వు నవ్వుతూ పలకరించింది. ఏంటి అని అతను ప్రశాంతంగా అడిగాడు. సారీ, కారు తాళం చెవిస్తారా? నా డ్రెస్ కారులోనే ఉంది అని జాన్వి మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించింది. అదే సమయంలో సిద్ధార్థ్ తన ముఖం వైపు కాకుండా కిందకు చూస్తున్నాడని ఆమెకు అనిపించింది. ఇక జాన్వి కూడా అతని చూపును అనుసరిస్తూ చూసేసరికి ఆమె తనను తానే సర్దుకుంది. ఇక అప్పటికే వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఆ క్షణంలో ఆమె ఒక్కసారి లోతుగా ఊపిరి పీల్చుకుని అయ్యో, ఎంత జాగ్రత్తగా ఉన్నానో అని మనసులో తనను తానే మందలించుకుంది. ఇక మంచంపై అటు ఇటు దొల్లడంతో ఆమె కొద్దిగా చీర సర్దుకుంది. అందుకే అలా జరిగింది. కానీ తొందరలో తను అది గమనించలేదన్నమాట. ముందు వెళ్ళి తనని తను సరి చేసుకోమన్నాడు సిద్ధార్థ్. అదే మీ కారు తాళం చెవి కావాలి. నా బట్టల బ్యాగ్ కారులో ఉంది అని జాన్వి మరోవైపుకు చూస్తూ చెప్పింది. అతను చెప్పిన మాటతో ఆమెకు చాలా సంకోచంగా అనిపించింది. మీకు తాళం చెవి మాత్రమే కావాలా అని అడుగుతూ సిద్ధార్థ్ లోపలికి వెళ్ళాడు. అవును అని జాన్వి అక్కడే నిలబడి సమాధానం చెప్పింది. సిద్ధార్థ్ టేబుల్ పై ఉన్న కారు తాళం చెవి తీసుకుని వచ్చి ఆమె చేతిలో పెట్టాడు. థ్యాంక్ యూ అని జాన్వి చెప్పి వెంటనే అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోయింది. బయటకు రాగానే జాన్వి ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. పార్కింగ్ లో నిలిపి ఉన్న కారుని చూసి దాని
దగ్గరకు వెళ్ళింది. కారు తాళం పెట్టి తలుపు తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోలేదు. ఆమెకు విసుగొచ్చేసింది. ఒకవైపు చీరను సరిగ్గా చూసుకోవటం కష్టంగా ఉంది, మరోవైపు కారు కూడా ఓపెన్ కావట్లేదు. ఇదేం చెత్త కారు, తాళం కూడా సరిగ్గా పనిచేయటం లేదు. ఒకవైపు ఈ చీర ఇబ్బంది, మరోవైపు ఆ ముక్కుసూటి మనిషి నేరుగా. అమ్మో, నా వ్యక్తిగత విషయాల మీద ఆయనకు అంత ఆసక్తి ఎందుకు? మరి ఆ నేహ మేడం కూడా ప్రతిరోజు అలానే రెడీ అవుతారుగా, ఆమెతో వెళ్ళి చెప్పొచ్చు కదా. నేను ఆయనకి ఎవరు అని చిరాగ్గా గొణుగుతూ తాళాన్ని బలంగా తిప్పుతుంది. అదే సమయంలో ఎవరో ఆమె చేతిని పట్టుకున్నారు. ఉలిక్కిపడి పక్కకు చూసేసరికి అక్కడ సిద్ధార్థ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం వెలవెలబోయింది. ఒక్కసారిగా అక్కడే కదలకుండా నిలిచిపోయింది. సిద్ధార్థ్ ఆమె చేతిలోని తాళం తీసుకుని దానిపై ఉన్న బటన్ నొక్కాడు. వెంటనే కారు తలుపు తెరుచుకుంది. త్వరగా తీసుకొని అతను చెప్పగానే ఆమెకు మళ్ళీ స్పృహ వచ్చినట్లయింది. వెంటనే కారులో నుంచి తన బ్యాగ్ తీసుకుంది. థ్యాంక్ యూ సార్ అని భయపడుతూ చెప్పింది. కానీ అతను ఆమె మాటను పట్టించుకోకుండా నేరుగా కారులో కూర్చుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే జాన్వి తన తల మీద తానే మెల్లగా కొట్టుకుంది. జాను, నీ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు నేను అన్న మాటలని ఆయన విన్నాడా ఏంటి అని తల వంచుకుని మనసులోనే బాధపడుతూ లోపలికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ అని జాన్వి హోటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి పిలిచింది. ఇక ఎస్ మేడం, మీకు ఎలా సహాయం చేయగలను అని రిసెప్షనిస్ట్ అడిగింది. నిన్న ఇక్కడ జరిగిన పార్టీలో ఒక అమ్మాయిని చూశాను. ఆమె నాకు తెలిసిన వ్యక్తిలా అనిపించింది. అందుకే ఒకసారి ఆమెను కలవాలని అనుకున్నాను అని జాన్వి మాటలు జాగ్రత్తగా ఎంచుకుంటూ చెప్పింది. ఆమె పేరు ఏంటి మేడం అని రిసెప్షనిస్ట్ అడిగింది. అదే గుర్తుకు రావటం లేదు. చాలా సంవత్సరాల క్రితం ఎక్కడో కలిసి ఉంటాను. ఇదిగో ఈ అమ్మాయి అంటూ జాన్వి తన ఫోన్ లో ఉన్న అమ్మాయి ఫోటోని చూపించింది. నిన్న పార్టీలో ఆమెకు తెలియకుండానే ఆ అమ్మాయి ఫోటో తీసుకుంది. ఇక అప్పటికి అది ఏమైనా ఉపయోగపడుతుందేమో లేదో కూడా ఆమెకు తెలియదు అసలు. కేవలం రీచాకు చూపించాలనే ఉద్దేశంతోనే జాన్వి తెలియకుండా అమ్మాయి ఫోటో తీసింది. ఓ, ఈ అమ్మాయి జూహి మా హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది. ఒక్క నిమిషం అని రిసెప్షన్ లో ఉన్న యువతి చెప్పి ఒక నెంబర్ కు ఫోన్ చేసింది. హలో జూహి, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మీరు అక్కడ కాసేపు వేచి ఉండండి, ఆమె ఇప్పుడే వస్తుందని చెప్పి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది. జాన్వి అక్కడికి వెళ్లి నిలబడింది. కొద్దిసేపటికి ఎదురుగా జూహి నడుచుకుంటూ వస్తూ కనిపించింది. వెంటనే జాన్వి అప్రమత్తమైంది. జూహి మాత్రం అయోమయంగా ఆమె వైపుకు చూసింది. హాయ్, నా పేరు జాన్వి అని జాన్వి తనని తాను పరిచయం చేసుకుంది. హాయ్, కానీ మన ఇద్దరికీ ముందే పరిచయం ఉందని నాకు అనిపించడం లేదు అని జూహి వింతగా చూస్తూ ఉంది. అవును, మనకు పరిచయం లేదు అని జాన్వి చెప్పింది. అయితే అబద్ధం చెప్పి నన్ను ఎందుకు పిలిపించావు అని జూహి అనుమానంగా అడిగింది. నాకు మీతో ఒక విషయం మాట్లాడాలి. అది మిస్టర్ సిద్ధార్థ్ భోస్లే గురించి అని జాన్వి చెప్పగానే సిద్ధార్థ్ పేరు వినగానే జూహి ముఖంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. అలాంటి వ్యక్తి నాకు తెలియదు అని చెప్పి వెళ్ళబోయింది. ఒక్క నిమిషం జూహి, ఆ రాత్రి భోస్లే బంగ్లా బయట నేను చూశాను. అప్పుడు నేను సిద్ధార్థ్ సార్తో కలిసి కారులో ఉన్నాను అని జాన్వి వెనక నుంచి చెప్పగానే జూహి అడుగులు అక్కడే ఆగిపోయాయి. నువ్వు ఆయనకి ఏమవుతావు? కొత్త ప్రేయసివా అని జూహి జాన్విని తల నుంచి కాళ్ళ వరకు పరిశీలిస్తూ అడిగింది. లేదు లేదు, ఆ ప్రశ్న విన్న జాన్వి ఒక్కసారిగా తడబడిపోయింది. నేను ఆయనకి ఏమవుతాను అనే ప్రశ్నకు ఆమె దగ్గర కూడా సమాధానం ఏమీ లేదు. వారి మధ్య అసలు ఏ బంధం ఉందో ఆమెకే తెలియదు. కాదు కాదు, నేను ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగిని అని తడబడుతూ చెప్పింది. మరి అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జూహి అసహనంగా అడిగింది. ఇక చుట్టూ తిరిగి మాట్లాడడం జాన్వికి కూడా ఇష్టం లేకపోయింది. నిన్న సిద్ధార్థ్ సార్ కు విషయం పెట్టేందుకు ప్రయత్నించింది నువ్వే కదా అని జాన్వి నేరుగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది. ఆ మాట విన్న జూహి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. నువ్వేమంటున్నావు అని ఇంకా షాక్ లోనే అడిగింది. నిన్న నేను చూశాను. భోజనం వడ్డిస్తుంది నువ్వే. అంతేకాదు సిద్ధార్థ్ సార్పై నీకు ఎంత కోపం ఉందో కూడా నాకు తెలుసు. అందుకే ఆయన ప్లేట్లో విషం కలిపింది కూడా నువ్వేనేమో అనిపిస్తుంది. కానీ పొరపాటున అంటూ జాన్వి తన మాటను కొనసాగించింది. పొరపాటున విషయం ఇంకొకరి ప్లేట్లోకి వెళ్ళి ఉండొచ్చని నాకు అనుమానం అని జాన్వి చెప్పగానే జూహి మరింత ఆశ్చర్యానికి గురయ్యింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.